పవన్ని సీఎం చేసేదాకా అలుపెరగని పోరాటం చేయాలి, నిర్విరామ కృషి చేయాలి. ఇది దుబాయ్లో జనసేన నేతలు ఇచ్చిన పిలుపు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేసే వరకు దేశ విదేశాల్లో జనసేన కార్యకర్తలు నిర్విరామంగా సమిష్టిగా కృషి చేయాలని జనసేన పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. గల్ఫ్ దేశాల్లో జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని ఆ పార్టీ అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యూఏఈలో జరిగిన సభలో పార్టీ ఇన్ఛార్జి కేసరి త్రిమూర్తులు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో జనసేన అధికారంలో భాగమే కానీ పూర్తిస్థాయి అధికారం పార్టీది కాదన్న విషయాన్ని నిత్యం మన్నం చేసుకుంటూ పార్టీ అభివృద్ధికి పాటుపడాలని జనసేన గల్ఫ్ జాతీయ కన్వీనర్ చంద్రశేఖర్ మొగళ్ళ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు దుబాయ్తో సహా వివిధ ఎమిరేట్ల నుంచి పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు. ఉమెన్లో పార్టీ కోఆర్డినేటర్ చందన రామదాస్ అధ్యక్షతన ఆవిర్భావ సభ జరిగింది. అదేవిధంగా సౌదీ అరేబియాలోని అల్ ఖోబర్లో జనసేన నాయకురాలు సంధ్యా గౌరీశంకర్ నివాసంలో సమావేశమైన పార్టీ కార్యకర్తలు రానున్న 4 ఏళ్ల పాటు ప్రతి ప్రవాసీ తమ నియోజకవర్గాల్లోని సమస్యల పట్ల ప్రతిస్పందించాలని, అలాగే ఎడారిలో ఉన్న స్థానికులతో మమేకం కావాలని సూచించారు. కువైట్లో జరిగిన కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు రామచంద్ర నాయక్ పతాకావిష్కరణ చేసి పార్టీ లక్ష్యాన్ని వివరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా హాజరయ్యారు.